హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ఇన్ఫో. నేనైతే మీకు ఈ వీడియోకి ఎంటర్ అయ్యేదానికంటే ముందు ఒక చిన్న మాట అయితే చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే నేను ఈ వీడియో చేసేదానికంటే ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేశాను. అవేంటంటే రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు, ఐసీఆర్ ఎగ్జామ్ ఫర్ ద ఎంపీ స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ మేళా కావచ్చు, అబౌట్ ఎంసెట్ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెసింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీకరెక్షన్ ఫర్ ద ఎగ్జామ్, మిస్టేక్ అయితే రీకరెక్షన్ ఎలా చేసుకోవాలి, అలాంటివి ఎన్నో వీడియోస్ చేశాను. నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్కి సంబంధించిన జేసీఏ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ వేకెన్సీ అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్ వెళ్తూ ఒక తంబ్ అయితే ఇచ్చేళ్ళండి. ఫ్రెండ్స్, లెట్స్ ఎంటర్ ద వీడియో. సుప్రీంకోర్టు నుండి అయితే మనకు 2025కి సంబంధించిన జేసీఏ రిక్రూట్మెంట్స్ అయితే వచ్చాయి. ఏంటి జేసీఏ అంటే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు. దీన్నే మనము గ్రూప్ బి వేకెన్సీస్ అని కూడా అంటాము. ఫ్రెండ్స్, మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 241 వేకెన్సీస్ ఉన్నాయి ఈ జేసీఏవి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ వచ్చేసి నాన్ గెజిటెడ్ కేటగిరీ కింద అయితే వస్తుంది. నాన్ గెజిటెడ్ మనకు తెలుసు కదా, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. ఇది వచ్చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కేటగిరీ కింద అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ యొక్క రిజిస్ట్రేషన్ మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే February 6th నుంచి నెక్స్ట్ మంత్ March 8th వరకు అయితే ఉంది. ఇది 2025కి సంబంధించింది, గుర్తుంచుకోండి. సరే, మరి ఎగ్జామ్ అప్లై చేసుకున్నాం. ఎగ్జామ్ యొక్క కేటగిరీ క్రైటీరియా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మీ దగ్గర మినిమం ఒక బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. అది ఏదైనా కావచ్చు, ఒక మినిమం బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్, ఒక మినిమం స్కిల్ ఏంటి, కంప్యూటర్ టైపింగ్ స్కిల్ అయితే ఉండాలి. అది 35 words per minute. ఒక మినిట్లో మీరు 35 words అనేది టైపింగ్ చేయాలి. అది ఇంపార్టెంట్ స్కిల్. మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. టైపింగ్ స్పీడ్ బట్టే మీకైతే ఇక్కడ జాబ్ అనేది ఇస్తారు, గుర్తుంచుకోండి ఇది. సరే, మరి ఏజ్ లిమిట్ అని అడుగుతున్నారు కదా. ఏజ్ అనేది 18 నుంచి 30 వరకు ఉంటుంది. అంటే 18 అబోవ్ 30 బిలో వరకు అయితే ఇది ఏజ్ లిమిట్, ఎవరైనా కావచ్చు. మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, దీనిలో మొత్తం ఎగ్జామ్లో 2 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ను డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ కలిసి 2 hours ఉంటుంది. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది 10 minutes ఇస్తారు దీనికి టైము. 10 minutesలో మీరు ఎంత టైపింగ్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ అంటేనేమో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ అంటేనేమో మీరు పేపర్ పైన పెన్తో రాయడం ఉంటుంది. 10 minutesలో మీరు టైపింగ్ స్పీడ్ ఎంత అన్నది ఉంటుంది. దాన్ని బట్టి ఆ టైపింగ్ ఎగ్జామ్ తర్వాత ఈ 2 టెస్టులు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే పిలవడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జనరల్గా ప్రతి ఇంటర్వ్యూకి ఏమేమైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్తారో, ఒరిజినల్తో పాటు 2 sets of జిరాక్స్ తీసుకెళ్తారో అలాగే వెళ్ళండి. ఈ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ, జనరల్ వీళ్ళందరికీ కూడా 1000 rupees ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కావచ్చు, లేకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్, హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 250 rupees ఉంటుంది. ఫ్రీ మాత్రం ఆన్లైన్లోనే కట్టేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఒక బ్యాంక్ అయితే ఇచ్చాడు, చూసుకోండి. ఆ బ్యాంక్లోనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు ఇదంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళండి. మీ సేవకి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కూడా కాస్త నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.